దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. Glory be to the holy name of God. మన ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో For our meditation from the word of God, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు గమనించినప్పుడు let us read the book of Deuteronomy chapter 17 verses 14 through 20. ఇశ్రాయేలీయులకు దేవుడు రాజుగా ఏర్పరచుచు ఉన్న వేళలో, When God was ordaining kings, రాజులకు ఉండవలసిన అర్హతలను గురించి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. here we see the qualities of a king. పాత నిబంధనలో ఉన్న దేవుని ప్రజలు, The people in the Old Testament, రాజులుగా ఏర్పరచుకున్న వారి జీవితాలు ఎలా ఉండాలో ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. here we see how the life of a king should be. రాజులు దేవుని చేత ఏర్పరచబడుతూ ఉన్నారు. The kings were ordained by God. మరి ఇలాంటి రాజులు దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ, Though such kings were ordained by God, ప్రారంభములో వారు దేవునిని అధికముగా ప్రేమించుచు వారి జీవితాన్ని ప్రారంభించారు. in the beginning days they loved God much. దినములు గడువగా వారు తమకున్న గుణములన్నిటిని కూడా కోల్పోతూ వచ్చారు. As the days passed by, they lost all their characters. దేవుని నుండి దూరం అయిపోతూ వచ్చారు వాళ్ళు. They went far away from God. ప్రారంభించిన ప్రారంభం అనేది మంచిగానే ప్రారంభించారు. They started their beginning in a good way. కానీ ముగింపులోకి వచ్చినప్పుడు దేవుని నుండి దూరం అయిపోయారు. But at the end they went far away from God. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, Therefore, dear people of God, దేవుడు మనలను కూడా రాజులుగాను యాజకులుగాను అభిషేకించాడు. God has ordained us as kings and priests. మనము రక్షింపబడ్డాము. We have been saved. మారు మనసు పొందాము. We have repented of our sins. నీటి బాప్తిస్మమునకు లోబడ్డాము. We have taken water baptism. పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని నింపాడు. God has filled us with the Holy Spirit. మనము రాజులుగా ఏర్పరచబడి ఉన్నాము. We have been ordained as kings. మన జీవితంలో ప్రారంభించేటప్పుడు మంచిగానే ప్రారంభించాము. When we have started our life, we have started it in a good way. కానీ ముగింపులోకి వచ్చేటప్పుడు చాలా మంది దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు. But as the days go by, as we draw near to our ends, many of us are drawing far away from God. మనము అలా ఉండకుండా, we should not be like that. అంతం వరకు మన యొక్క రక్షణను కాపాడుకుంటూ రావాలి. But we should preserve our salvation until the end. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయములో గమనించుచున్న ఈ వచనములలో, when we see the verses in Deuteronomy chapter 17, 15వ వచనాన్ని గమనించినట్లయితే, when we see verse 15, నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. you shall choose one as a king from among your brethren. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. You should not set a stranger over thee which is not thy brother. నీ సహోదరులలోనే ఒకనిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. You shall choose one among thy brethren and set him as a king over thee. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, dear people of God, గడిచిన దినములలో మనము గమనించినట్లుగా, in the earlier days, as we have seen and meditated, రాజులుగా ఏర్పరచబడిన వారు దేవుని చేత ఏర్పరచబడ్డారని నేను చెప్పాను. I have told you that those who are ordained as kings were ordained by God. ఈ సమయములో మరొక అంశాన్ని నేను మీకు తెలియజేయుచు ఉన్నాను. Now I am going to tell you about another topic. రక్తము చేత విమోచింపబడిన వారుగా ఉన్నారు. They have been redeemed by the blood. రక్తము చేత విమోచింపబడిన వారు, those who are redeemed by blood. ఎవరైతే రక్తము చేత విమోచింపబడిన వారుగా ఉంటున్నారో, whoever is redeemed by blood, వారు రాజులుగా నియమించబడుతూ ఉన్నారు. they are ordained as kings. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, therefore people of God, ఇక్కడ నీ సహోదరులలోనే నీ మీద రాజుగా నియమించుకొనవలనని చెప్పి ముందుగా చదివినట్లుగా, as we have read that you should choose a king from among your brethren,
పాత నిబంధనలో తమ సహోదరులలోనే ఒకరిని నియమించుకుంటూ ఉంటారు. In the Old Testament times, they chose a king from among their brethren. క్రొత్త నిబంధనలో మాత్రము యేసు ప్రభువు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారమై ఉన్నాము. But in the New Testament, we have been redeemed by the blood of Jesus Christ. పాత నిబంధనలో వారు ఇశ్రాయేలీయుల ప్రజలలో తమ సహోదరులలోనే ఒకరిని రాజుగా నియమించుకున్నట్లుగా, In the Old Testament times, the Israelites chose one from among their brethren as a king. క్రొత్త నిబంధనలో మనము యేసు ప్రభు రక్తము చేత మనము విమోచింపబడుతూ ఉన్నాము. In the New Testament times, we are redeemed by the blood of Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తం అనేది విలువైనది. The blood of Jesus Christ is precious. యేసు ప్రభు రక్తం అనేది అమూల్యమైనది. The blood of Jesus Christ is valuable and precious. అమూల్యమైన యేసు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడ్డాము. We are redeemed by the precious blood of Jesus Christ. కనుక సహోదరులలోనే ఒకరిని రాజుగా నియమించినట్లుగా మనము గమనించినప్పుడు, when we see that they were there in the Old Testament times, they chose one from among their brethren. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి 5 వచనాలు గమనించినట్లయితే, when we see the book of 1 Samuel chapter 16 verses 1 through 5, దాని 15వ అధ్యాయము 34-35 వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు, in chapter 15 verse 34 and 35, when we read, అప్పుడు సమూయేలును రామాకు వెళ్ళిపోయాను. Samuel went to Ramah. సౌలు గిబియాలోనే తన ఇంటికి వెళ్ళెను. And Saul went up into his house to Gibeah. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. As long as Saul was alive, Samuel did not go to see him. గాని సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయెను. Nevertheless, Samuel mourned for Saul. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను అని చెప్పుచూ ఉన్నాడు. And the Lord repented that he had made Saul king over Israel. సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, When we see the life of Saul, సౌలు ప్రారంభములో దేవుని చిత్త ప్రకారముగానే వెళ్ళాడు. in the beginning, Saul did the will of God. వెంటనే తన జీవితములో దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకముగానే నడుచుకుంటూ వచ్చాడు. After that, he disobeyed the will of God and did his own will. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి తన సొంత చిత్త చేయడం ప్రారంభించాడు. He left the will of God and started doing his own will. తన జీవితంలో అది ఎంత భయంకరమైన స్థితి అనేది సౌలు జీవితంలో మనం చూసాం. We see that his life was in a horrible way. కనుకనే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో మనం చదువుతూ ఉన్నప్పుడు, Therefore, in the book of 1 Samuel chapter 16 verses 1 through 5, we read, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. And the Lord said unto Samuel, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి, How long wilt thou mourn for Saul, seeing I have rejected him from reigning over Israel? నీవెంత కాలము దుఃఖింతువు? How long wilt thou mourn for నీ him? కొమ్మును తైలముతో నింపుము. Fill thine horn with oil. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. I will send thee to Jesse the Bethlehemite. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. I have provided me a king among his sons. చూడండి, సౌలు ఎప్పుడైతే చనిపోయాడో, After Saul died, తరువాత దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. God ordained David. దావీదును దేవుడు ఏర్పరచుకొని రాజుగా ఇశ్రాయేలు మీద నిర్ణయించాడు. God chose Saul that he might be the king of Israel. రాజుగా దేవుడు దావీదును అభిషేకించాడు. God anointed David as king. తరువాత దావీదు యొక్క జీవితంలో మనము దేవుని చిత్తం అనేది నెరవేర్చుట చూస్తూ ఉన్నాం. Later on we see that David did the will of God. మరి దావీదు యొక్క జీవితంలో కూడా పలు విధములైన బలహీనతలు ఎదురైనప్పటికీ, we see that David also had many weaknesses in his life. అయినను దేవుని యొక్క చిత్తం అనేది తన జీవితంలో చేస్తూ వచ్చాడు. But still he did the will of God. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న ఒక వ్యక్తి, a person who is the king of Israel, ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేది సంపూర్ణంగా నెరవేర్చాలి. that person should
completely, wholly fulfill the will of God. ఈ విధంగా పాత నిబంధనలో రాజుల యొక్క జీవితాలను మనం గమనిస్తూ In ఉన్నాం. this way, we observe the lives of the kings of Israel. క్రొత్త నిబంధనలో In the New Testament, మనము యేసు ప్రభు రక్తము చేత కడగబడ్డాము అని చెప్పాను కదా. I've already told you that we are washed by the blood of Jesus Christ. దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు, Those who make a covenant with God, దేవునితో కూడా ఐక్యపడిన వ్యక్తుల యొక్క జీవితాలు, though in the lives of those who are united with God, మనము ఈ క్రొత్త నిబంధనలో దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను చేశాడు. God has made them kings and priests. కనుకనే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములలో మనం చదువుతూ ఉన్నప్పుడు, Revelation chapter 5 verses 9 and 10 we read. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములలో, Revelation chapter 5 verses 9 and 10. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, This vessel is the prayer of the saints. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, Thou art worthy to take the book and open the seals. నీవు వధింపబడిన వాడవై Thou wast slain. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, Thou hast redeemed us to God by the blood of every kindred, ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని, and tongue and people and nation. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక and has made us unto our God kings and priests. గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. And we shall reign on the earth. This was the song they sang. ఇక్కడ నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను అని చెప్పుచూ ఉన్నా. Here we see, Thou hast redeemed us to God by Thy blood out of every kindred and tongue and people and nation. ప్రతి వంశములోను ప్రతి భాషలు మాట్లాడు వారి మధ్యలో నుండి యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నాడు. From every kindred, tongue, people and nation, Jesus Christ has redeemed us unto God by His blood. యేసు ప్రభు వారి యొక్క రక్తమిచ్చి మనలందరిని కూడా సంపాదించాడు. God has purchased us with His own blood. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు వారి జీవితాలు ఎలా ఉండాలి అని మనం గమనించినప్పుడు, So how should the life of the people of God be? రాజులముగాను మనము యాజక సమూహముగాను ఉండాలి అని అనుకున్నట్లయితే, If we want to be like kings and priests, యేసు ప్రభు యొక్క రక్తము చేత మనము కడగబడాలి. we should be washed by the blood of Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తం అనేది విలువైనది. The blood of Jesus Christ is precious. యేసు ప్రభు యొక్క రక్తము సమస్త పాపముల నుండి మనలను విడిపించును. The blood of Jesus Christ cleanses us from all sins. ఆయన మన పాపములను కడిగివేయును. He will cleanse us from all sins. మన అతిక్రమములను తుడిచివేయును. He will wipe away all our transgressions. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా శుద్ధీకరించబడుతూ ఉన్నాం. We are washed and cleansed by the blood of Jesus Christ. మనము రాజులంగా ఉండాలి అని మనం అనుకుంటే, If we want to be like kings, యేసు ప్రభు రక్తము చేత కడగబడాలి. we should be washed by the blood of Jesus. మన పాపములన్నీ కూడా కడగబడాలి. All our sins should be washed away. ఎరుపుగా ఉన్న పాపములన్నీ కూడా హిమము వలె తెల్లగా మార్చబడాలి. Our sins which are like crimson or scarlet should become white as snow. ఎరుపుగా ఉన్న మన యొక్క హృదయం అనేది హిమము వలె తెల్లగా మార్చబడాలి. Our hearts which are as scarlet should be washed white as snow. దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నట్లుగాని, as David says, 51వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాము కదా, in Psalm 51 we read, ఆయన చెప్పుచున్నటువంటి మాటలను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము. we can see the words that he uses here. 51వ కీర్తన Psalm 51 మొదటి వచనములో నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు, from verse 1 we read, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, have mercy upon me, O God, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. according to thy loving kindness blot out my transgressions. ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా మనం గమనించినప్పుడు, when we read this whole chapter, మన దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాడు. David is repenting of his sins. కనుకనే 7వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. In verse 7 we read, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము, purge me with hyssop and I shall be clean. హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నన్ను
నీవు నన్ను కడుగుము అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. He says, wash me and I shall be whiter than snow. కనుక మనము తెల్లగా ఉండునట్లు Therefore, that we may be clean and white, మనము కడగబడుతూ ఉండాలి. we should be washed. దేవుని చేత ఏర్పరచబడిన రాజులు, Those who are ordained by God, రెండవదిగా ఆయన రక్తము చేత కడగబడేవారుగా ఉండాలి. they should be washed by the blood of Jesus. కడగబడిన జీవితముగా మారాలి. We should have a clean life. మనమేదో లోకానుసారమైనటువంటి రాజులుగా చలామణి అవేది కాదు ఇక్కడ. It is not that we have to be like earthly kings. లోకములో ఉన్న రాజులు ఎలా మారిపోతూ ఉన్నారు? How are the earthly kings? స్వార్థపరులుగా ఉంటారు. They are selfish. అత్యాశ కలిగిన వారుగా ఉంటారు. They are greedy. లోకములో ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారు. They have lust for wealth. కనుక ఇలాంటి రాజులను గురించి లోకానుసారముగా మనం చూస్తూ ఉన్నాం. We see that the kings of the earth are like this. అయితే దేవుని చిత్త ప్రకారముగా ఏర్పరచబడిన రాజులు, but those who are ordained according to the will of God, యేసు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడే వారముగా ఉండాలి. we should be washed and redeemed by the blood of Jesus Christ. మన జీవితంలో ప్రతిరోజు నిరంతరము ఈ క్రియ జరుగుతూ ఉండాలి. This should be a daily procedure in our life. యేసు ప్రభు రక్తము చేత మనము కడగబడినప్పుడు, when we are washed by the blood of Jesus, మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. we become righteous. యేసు ప్రభు వారు రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి భాషలో మాట్లాడువారిలో నుండి ఆయన విమోచించుచూ ఉన్నాడు. Jesus gave his blood and redeemed us from every kindred, tongue, people and nation. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, therefore beloved people of God, ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు, you who are hearing this word, యేసు ప్రభు రక్తము చేత కడగబడాలని మనము విన్నపించే వారముగా ఉండాలి. we should ask that we might be washed by the blood of Jesus. మనము ఎవరమైనప్పటికీ దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన రక్తము చేత కడగబడాలని మనం ప్రార్థన చేయాలి. whoever we might be, when we come unto the presence of God, we should ask him that we should be washed by his blood. మన పాపములన్నీ కూడా ఆయన కడుగు దేవుడై ఉన్నాడు. he is a God who will wash away all our sins. తన రక్తము ఆఖరి బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన చిందించాడు. he has shed his last drop of blood for us. మనమందరము కూడా నీతిమంతులుగా మార్చబడాలని, that we might be made righteous. రాజులకు ఉండవలసిన అర్హతను గురించి నేను మీకు బోధించుచూ ఉన్నాను. I am teaching you about the qualities that a king should have. ఈ రాజులు రక్తము చేత విమోచింపబడిన వారై ఉన్నారు. these kings have been redeemed by the blood of Jesus. ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత విమోచింపబడుతూ ఉన్నారో, whoever is redeemed by the blood of Jesus, వారందరూ కూడా రాజులుగాను యాజక సమూహముగాను మార్చబడుతూ they all are becoming kings and priests. ప్రభు రాకడకు మనలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచునుగాక. may the Holy Spirit prepare all of us for his second మన ప్రాణము, coming. ఆత్మ, శరీరాన్ని దేవునికి అప్పగించుకుందాం. let us surrender our body, soul and spirit into his hands. దేవుడు తన కృపనిచ్చి మనలను కాపాడునుగాక. may the Lord give his grace and keep us. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో దేవా, పాత నిబంధనలో ఉన్న రాజులకు ఉండవలసిన అర్హతలను గురించి మీరు మాకు తెలియజేసిన విధముగానే క్రొత్త నిబంధనలో మీ రక్తము చేత విమోచింపబడిన మేమందరము కూడా రాజులముగాను యాజకులుగాను ప్రభువా మమ్మలను అభిషేకించి ఈ భూమి మీద ప్రభువా మమ్మలను నడిపించుచున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవిత కాలం అంతయు ప్రభువా మిమ్మలను ఆరాధించే కృప మాకు దయచేయండి. పాత నిబంధనలో ఉన్న ఈ రాజులను గురించి, వారికి ఉండవలసిన అర్హతలను గురించి మీరు ఎలా తెలియజేసి ఉన్నారో అలాగనే ప్రభువా క్రొత్త నిబంధనలో కూడా మా బ్రతుకులన్నీ కూడా దేవా హిమము వలె తెల్లగా ఉండాలని మీరు మా కొరకు కల్వారిలో ప్రభువా రక్తము చిందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రభువా ఆశీర్వదించండి. ఈ వారం అంతటిలో ప్రభువా ప్రతి విశ్వాసి కుటుంబములో సమాధానమును, సంతోషముతో నింపండి. వారు చేస్తున్న వ్యాపారములో, ఉద్యోగ స్థలములన్నిటిలో కూడా మీరు మీ హస్తము చాపి తోడుగా ఉంచి నడిపించండి. దేవా,
ఎవరైతే ప్రభువా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి జీవితాలు మార్పు చెందాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ విధము చేతనైనను ప్రభువా మమ్మలను కూడా ప్రభువా మీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థించుచూ ఉన్నాం. మీ ఎదుట మేము నిలబడుచూ ఉన్నప్పుడు యోగ్యులమైన వారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యోగ్యమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.